అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తీవ్రంగా ఖండించారని, ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అక్కడే ఉన్నారని, ట్రంప్ పట్ల పిచాయ్ స్పందనను బలపరిచారని పేర్కొంటూ ఈ పోస్ట్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ పూర్తిగా కల్పిత కథను వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన నిజమైన సంభాషణగా షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. నరేంద్ర మోదీ మరియు అమిత్ షాలకు మద్దతు ఇవ్వడం వల్లే నరేంద్ర మోదీ ఎన్నికల్లో గెలుపొందారని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న వీడియో అట ఇది. కానీ ఇది బీజేపీ నాయకులు మరియు ఎన్నికల సంఘం ఓట్ల తారుమారు చేశారని ఆరోపించిన గాంధీ ప్రసంగం యొక్క క్లిప్ చేయబడ్డ వర్షన్ కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఇది ఆర్జేడీ అధికార ప్రతినిధి కాంచన యాదవ్ను పోలీసులు కొట్టడాన్ని చూపిస్తున్న వీడియో అట. కానీ కర్ణాటకకు సంబంధించిన వీడియోను తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో స్కూబా డైవింగ్ సెషన్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి 2025 సెప్టెంబర్ 19న సింగపూర్లో మరణించిన భారతీయ గాయకుడు జుబిన్ గర్గ్ చివరి క్షణాలను చూపిస్తుందట. కానీ ఈ వీడియోలో ఉంది మారత్ అనే సాహసప్రియుడు మరియు ఈ వీడియో గర్గ్ మరణానికి నెలల ముందు నుండే సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది కాబట్టి ఈ పోస్ట్ ఫేక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫ్యాక్ట్లీ తెలుగును ఫాలో అవ్వండి.